ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి గుడికి అయితే వచ్చినాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. అమ్మవారి గుడికి అయితే వచ్చినాను. చాలా హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదన్న. మన డేట్స్, మనము నన్ను నమ్ముకునే వాళ్ళు, నేను డేట్స్ చెప్పిండే వాళ్ళు, ఏం ఇబ్బంది అయితే ఏం లేదన్న. చాలా గుడులు తిరుగుతున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాను, చాలా చోట్ల కూడా తిరుగుతాను అన్న. కానీ నేను చెప్పేది ఒకటన్నా, మనల్ని నమ్ముకునే వాళ్ళకైతే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. మేము చెప్పిండే డేట్లకైతే ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. మేము చెప్పబోయే డేట్లకు కూడా ఏమైతే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కానీ నేను చెప్పేది ఒకటన్నా, అక్కడంతా గుడి అనమాట. జస్ట్ ఇక్కడ వచ్చేసి కూర్చొని మనము మీకు చెప్దామనేసి జస్ట్ ఒక సిట్టింగ్ ప్లేస్లోకి అయితే అరేంజ్ అవుతున్నాను. నేను చెప్పేది అయితే ఒకటన్నా, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పెట్టేయద్దండి. ఎట్లా పడితే అట్లా పెట్టేసి అప్పులు చేసి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అయితే పోగొట్టుకోద్దండి. ఈసారి అయితే వర్షాలు కూడా పడుతున్నాయి. ప్లస్ చాలామంది అయితే చాలా అంటే చాలా తెలివిగా కూడా ఉన్నారనమాట. మీ ఆంధ్రాకి వచ్చి కొనుక్కుంటారు కదా జూన్ జూలైలో, మేము ఈ హైదరాబాదు ఇటు సైడ్ ఛత్తీస్గఢ్ ఇటు సైడే పెట్టేస్తున్నాము అనే టైప్లో కూడా చాలామంది ఉన్నారనమాట. ఈసారి అయితే మీరు అనుకున్నట్లుగా జూన్ జూలైలో ఆంధ్రాకి వచ్చి కొనుక్కునే వాళ్ళైతే చాలా తగ్గిపోతుంది పర్సంటేజ్. ఎందుకంటే ఇక్కడే ఇక్కడే తగ్గిపోతుంది అన్న వాళ్ళకి. ఇప్పుడు దగ్గరలో చిక్కినప్పుడు ఇంకొకటి ఏమంటే యాక్షన్ కూడా ఉండదు, తక్కువలోనే పడేసుకుంటారు వాళ్ళే, మార్కెట్ లేవు కాబట్టి. ఇంకా అలాంటప్పుడు కాంపిటీషన్ లేనప్పుడు వాళ్ళు తక్కువ కొనుక్కొని పోయి ఆరాంగా అమ్ముకునేస్తారు. జూన్ జూలైలో అయితే చాలా అంటే చాలా డిఫికల్ట్, ప్లస్ కాంపిటీషను, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే నేను చెప్పిన డేట్లు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదన్న, ప్రాబ్లం అయితే ఏం లేదు. దయచేసి అయితే ఎవరికి చెప్పద్దండి. ఓకే, దయచేసి అయితే ఎవరికి చెప్పద్దండి. ఇబ్బంది అయితే ఏముండదు, చాలా బాగుంటుంది మన డేట్లు. కంపల్సరీగా అయితే మనమైతే సక్సెస్ అవుతున్నాము, అయినాము, అవబోతాము కూడా. ఇబ్బంది అయితే ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కానీ నేను చెప్పేది ఒకటి, మన గ్రూప్లో ఉండే వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పొద్దండి. ఒకవేళ మీరు నాటినా నాటకపోయినా, మీ బోర్ పని చేసినా పని చేయకపోయినా, వాటర్ సోర్స్ ఉన్నా లేకపోయినా అయితే మాత్రం ఎవరికైతే చెప్పొద్దండి. నేను ఇప్పుడు టెంపుల్లో ఉన్నాను అనమాట, అందుకనేసి జస్ట్ స్మాల్ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పొద్దండి. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో అయితే ఆల్రెడీ వర్షాలు పడ్డాయి, మన ఆంధ్రాలో కూడా వర్షాలు పడతాయి. వైరస్ అయితే చాలా వస్తుంది ఈసారి. జూన్ జూలైలో అయితే దరిద్రంగా ఉంటుంది, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏమనంటే మనం ఊహించలేం, అలా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా గ్రూప్లో ఎవరున్నారో వాళ్ళకైతే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. ఇంకోటి ఏమనంటే, నేను ఎందుకు ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను అంటే జస్ట్ ఫర్ ఫార్మర్స్ క్లారిఫికేషన్ అంతే. వాళ్ళ ఒక నాలెడ్జ్ కోసం పెడుతున్నాను అంతేగాని ఏదో ఇప్పుడు నేను సంపాదించుకోవాలి అది ఇది అనేసి జీరో అన్న, జీరో. అదే ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో పెడితే దాని అమ్మ డబ్బులు వస్తాయి నాకు. నేనైతే యూట్యూబ్లో పెట్టినా నన్ను నమ్ముకునే వాళ్ళకి మాత్రమే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా గ్రూప్లోకి రావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ నా వాట్సాప్లో పెడితే వితిన్ 5 minutesలో మీకైతే నేను ఫోన్ చేస్తాను. ఇబ్బంది అయితే ఏముండదు. చాలా జాగ్రత్త. 6 భాషలు వచ్చు, 6 లాంగ్వేజ్లతో మాట్లాడి మరీ ఇన్ఫర్మేషన్, ప్లస్ నేను పర్సనల్గా పోయి మరీ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మరీ మీకు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన గ్రూప్లోకి రండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. కానీ నేను చెప్పేది అయితే లాస్ట్లో ఒకటన్నా, వితౌట్ నాలెడ్జ్ యూ కాంట్ మేక్ ఎనీథింగ్. నీకు తెలియంది నువ్వు ఊరికే ట్రై చేసినా కూడా వేస్ట్, ఫెయిల్యూర్ అయిపోతావు. అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్.